నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లంకె బిందుల కోసం ఎవరు తిరుగుతారు? కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఫైర్. గాంధీ భవన్ కు క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ చేరిన శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాపై హరిరామ జోగయ్య లేఖ. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలకు వ్యూహం మాదేనన్న పురంధేశ్వరి. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ వీడియో కలకలం. తాను డిప్రెషన్ లో ఉన్నానంటున్న వీడియో వైరల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార ప్రతిపక్షాల పోటాపోటీ ర్యాలీలు ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి. టీడీపీ నేత శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇంటి వద్ద నుండి దళితుల పిలుపు పేరుతో ర్యాలీ నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తల ర్యాలీ ఎదురువచ్చింది. దీంతో ఇరు వర్గాలు బాహాబాహిగా దిగాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, నిత్య ఏదైతే టీడీపీ నిన్న ప్రకటించినటువంటి 94 సీట్లలో భాగంగా ఇటు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య పేరు అనేది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దళితుల పిలుపు శ్రీరామ్ తాతయ్య గెలుపు అంటూ కూడా నియోజకవర్గం దళితుల కార్యక్రమం అనేది కూడా ఈ రోజు నిర్వహించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ తాతయ్య అయితే గనక ర్యాలీ నిర్వహించడం కూడా జరిగింది దళితులతోటి. అయితే ఈ నేపథ్యంలోనే ఎదురుగా వస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలు సైతం కూడా బాహాబాహికి దిగి దళితుల ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ కూడా నినాదాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు అయితే కనుక దాడులకు ఎగబడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే టీడీపీ కార్యకర్తలపై ఇటు వైసీపీ కార్యకర్తలు దాడులు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. అయితే పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో వారిని అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ అక్కడ కొంతమేర ఉద్రిక్తత పరిస్థితులు అనేవి కూడా ఏర్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే జగ్గయ్యపేట నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అదొక ఏదైతే ట్రాఫిక్ గా ఉంటున్న సమయంలో ఈ రోజు ఆదివారం కావడంతో ఇక్కడ కార్యకర్తలు అనేది కూడా ఊరేగింపు అనేది పార్టీలే జగ్గయ్యపేట టీడీపీ పార్టీ అనేది కూడా ఊరేగింపు కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత తలెత్తడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. వారిని అయితే స్టేషన్ తరలించడం కూడా జరిగింది. ఏదైతే గాయపడ్డ కార్యకర్తలు ఉంటారో వారిని అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన అనేది కూడా ఇటు కమిషనర్ సైతం కూడా ఆరాధిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముందు దాడికి ఎవరు యత్నించారు ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక టీడీపీ మాత్రం పోలీసులపై అయితే కనుక ఏదైతే వారికి వైసీపీకి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారో అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు నిరసన తెలియజేసిన పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నాయి. నిత్య రైట్ సంతోష్, థ్యాంక్ యూ.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డి, అనిత పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవిన్, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి గత కొద్ది కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. అతని కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి తీగల అనితారెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధానంగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మహేశ్వరం నియోజకవర్గం నుంచి తీగల కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డిపై ఓటమి చెందారు. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వడంతో తీగల కృష్ణారెడ్డికి అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు తీగల కృష్ణారెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారతారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో పట్నం మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మంత్రివర్గంలో అవకాశం కల్పించడంతో అప్పుడు ఆ పార్టీ మార్పు అంశాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తిరిగి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్నం మహేందర్ రెడ్డితో పాటు అతని సతీమణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, అతని కోడలు తీగల అనితారెడ్డి ఇద్దరు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే వారు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. రైట్ సవిన్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఫైర్ అయ్యారు. ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అని ప్రశ్నించారు. జనసేన 24 సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా అంటూ నిలదీశారు. జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ పంపకం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. సీట్ల పంపకం మిత్రపక్షాల మధ్య ఏ ప్రాతిపదికన చేశారని జోగయ్య తాజా లేఖలో ప్రశ్నించారు. జన సైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్లు పంపకం ఉందా అని మండిపడ్డారు. జన సైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు, పవన్ పరిపాలన అధికారం చేపట్టడం అని తెలిపారు. గెలిస్తే పవన్ను 2.5 ఏళ్లు సీఎంగా ప్రకటించాలని పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన పార్టీలు ఢిల్లీలో అమిత్ షాని కలిసిన, అమితాబ్ బచ్చన్ని కలిసినా తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు అయ్యే వరకు అలా కలుస్తూనే ఉంటారని చెప్పారు. వారికి విధి విధానాలు ఏమీ లేవని తెలిపారు. మళ్లీ దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
74, 94 పక్కన పెడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది. ఎవరెవరికి ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం కార్యక్రమం చేస్తున్నారు, దానికి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండాని ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమేమి చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఒకటేమంటారా, గత చేసిన దగాన్ని చూసి ఒకటేమంటారా, లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఒకటేమంటారా, దోపిడీని చూసి ఒకటేమంటారా, లేదా జనభూమి కంపెనీని చూసి ఒకటేమంటారా, దేని చూసి ఒకటేమంటారు? సో కాబట్టి అవి అయితే 24 సీట్ల గురించి అంటారా, అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడితో పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. అమిత్ షా దగ్గరికి వెళ్తారా, లేదా బాదుషా దగ్గరికి వెళ్తారా? టీడీపీ జనసేన మధ్య జరిగిన సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశారని వారు ఓట్లు అడుగుతారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. గతంలో వారు చేసిన మోసాలకు చూసి ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతారా అని ప్రశ్నించారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత విలువ ఉందో అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి కాంగ్రెస్ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి పొన్నం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శ్రీలత శోభన్ రెడ్డి మంచి పని చేశారని అభినందించారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి బీఆర్ఎస్ లో ఎప్పుడూ అవమానమే ఉంటుందని చెప్పారు. మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా చివర్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టుబెట్టడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని గుర్తు చేశారు. అందరి సమక్షం లోపల, నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మిగతా వారితో పాటు వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం తెలియజేస్తూ, ఇంతకుముందు ఉద్యమకారుడు శోభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి, ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వడంతో సరైన ప్రాధాన్యత ఇవ్వడం కోరుతోటి, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ళ ద్వారానే వచ్చింది. ఈరోజు తెలంగాణ అమరుల శవాల మీద పేలాలు ఏర్పడిన ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వేస్తున్న సందర్భంలో నేను ఈ ఉద్యమకారుడైనటువంటి శోభన్ రెడ్డి గారిని, వారి శ్రీమతి శ్రీలత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్నామని, ఉద్యమంలో పోరాటం చేశామని శ్రీలత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. పార్టీ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో వెంట ఉన్నప్పటికీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడంతో చాలా బాధపడ్డారన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ సాధన కోసం పార్టీ పెట్టలేదని అన్నారు. చంద్రబాబు నుంచి విభేదించి రాజకీయ ఉనికి కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టాడని చెప్పారు. కేసీఆర్ తన రాజకీయం కోసం పార్టీ పెట్టాడు, తన రాజకీయం కోసం తాను టీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. 2005లో తాను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తన నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు గెలవాలని చాలా ప్రయత్నాలు చేశారని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్
డూప్లికేట్ పార్టీలనే అన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందు కవితను అరెస్ట్ చేస్తారు అని ప్రచారం చేశారని తెలిపారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ ప్రచారం కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ కి లాభం అనుకుంటే కవిత అరెస్ట్ తప్పక ఉంటుందని అభిప్రాయపడ్డారు. కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉన్నట్లేనని చెప్పారు. గతంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలకు విలువ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాలు రాకుండా ప్రజల డైవర్ట్ చేయడం కోసమే బీజేపీ ట్రిక్స్ ప్లే చేస్తుందని జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఖాళీ అయిన నామినేటెడ్ పోస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తుంది. తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. అందుకు సంబంధించిన జీవో జారీ చేసింది. జీవో వెలువడిన తేదీ నుంచి 2 ఏళ్ల పాటు శ్రీనివాస్ రెడ్డి ఆ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయనుందా? బీజేపీతో పొత్తు లేనట్లేనా? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని బీఆర్ఎస్ నిలబడుతుందా? ఇంతకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసింది. అధికార కాంగ్రెస్ ఏకంగా పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తూనే సమరానికి దిగింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధ నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకునే లేదు. మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. అంతకుముందు వచ్చిన 2 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షగా మారాయి. ఎంపీ ఎన్నికల్లో స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ కనబర్చకపోతే పార్టీ డీలా పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ రాజీనామా పర్వం పట్టారు. ఇక 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 9 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికారాన్నే పోగొట్టుకుంది. దీంతో ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. పార్టీ కేడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం అధిష్టానం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గలం బలం దళం నినాదంతో బరిలోకి దిగుతామని కేడర్కు దిశానిర్దేశం చేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి బీఆర్ఎస్ సవాల్ ఎదుర్కొంటుంది. జాతీయ పార్టీల మధ్య వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుందని ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కి సవాలు విసురుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. దీంతో పార్టీ కేడర్ను కాపాడుకోవడం బీఆర్ఎస్ కి కీలకంగా మారింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన గులాబీ బాస్ కేసీఆర్ చేసినట్లుగా చర్చ జరుగుతుంది. బీజేపీతో పొత్తు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల అభిప్రాయాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లుగా పార్టీలో టాక్ నడుస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాలైన పెద్దపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి ఒక్క అసెంబ్లీ సీటును గెలుచుకోలేకపోయిందని బీఆర్ఎస్ మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో 1 లేదా 2 స్థానాలకి పరిమితమైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చినట్లుగా చర్చ జరుగుతుంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో దూకుడుగా ఉన్న కాంగ్రెస్ ని నిలువరించవచ్చనే భావనలో గులాబీ బాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో మూడవసారి కమలం పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చనేది కేసీఆర్ వ్యూహంగా సమాచారం. త్వరలోనే గులాబీ బాస్ ఢిల్లీకెళ్లి బీజేపీ నేతలతో చర్చలు జరుపుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన తెలంగాణ బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉండదని కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తమ పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా బీఆర్ఎస్ తో పొత్తుకు సుముఖంగా లేదని బీజేపీ నేతలు చెబుతున్న మాట. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామమాత్ర పోటీకి పరిమితం అవుతుందనే వాదన బీజేపీ చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం కేసీఆర్ సెక్యులర్ నాయకుడిగా ఉన్నారంటున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కి పొత్తు ఉండదని చెబుతున్నారు. బీఆర్ఎస్ సింగిల్ గానే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ప్రచారంపై బీజేపీ నేతల వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కి పొత్తుదారులు మూసుకుపోయాయి. దీంతో బీఆర్ఎస్ ఈసారి ఒంటరి పోరు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటున్నది చూడాలి. మరి డ్రైవర్ లేకుండా ట్రైన్ పరుగులు పెట్టడం ఎక్కడైనా చూసారా? పంజాబ్లోని హోషియార్పూర్లో ఈ ఘటన జరిగింది. కదువా స్టేషన్లో ఆగిన గూడ్స్ ట్రైన్ డ్రైవర్ లేకుండానే ముందుకు కదిలింది. ఆ ప్రాంతం కాస్త పల్లంగా ఉండడంతో ట్రైన్ పట్టాలపై నెమ్మదిగా సాగింది. ముక్రీన్లో ఉచ్చి బస్తీ దగ్గరలో ట్రైన్ ఆగింది. ఆ పట్టాలపై మరో ట్రైన్ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న రేస్లో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందంజలో దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థి నిక్కీ హాలే సొంత స్టేట్ అయిన సౌత్ కరోలినాలో జరిగిన ప్రీమియర్లో ట్రంప్ విజయం సాధించి ముందడుగు వేశారు. రిపబ్లికన్ సౌత్ కరోలిన్ ప్రైమరీ ఓట్ల సమగ్ర సర్వే ఏపీ ఓట్కాస్ట్ విశ్లేషణ అనంతరం డొనాల్డ్ ట్రంప్ను విజేతగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో కూడా హెలీ కంటే ట్రంప్కు గణనీయమైన ఆధిక్యం లభించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ట్రంప్ వరుసగా సాధిస్తున్న ప్రైమరీ విజయం నిక్కీ హేలీకి మింగుపడలేదు. 2011 నుంచి 2017 వరకు ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి, దక్షిణ కరోలినా గవర్నర్గా పనిచేసిన నిక్కీ హేలీ మున్ముందు కూడా తన ప్రచారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే నవంబర్ ఎన్నికలను జడ్జ్మెంట్ డేగా అభివర్ణించారు. రెండో టర్మ్ ప్రెసిడెంట్ కావాలని కోరుతున్న ప్రస్తుత ప్రెసిడెంట్ ఓ బైడెన్ను ఈసారి ఎన్నికల్లో చిత్తు చేయగలనన్న ధీమాను ట్రంప్ వ్యక్తం చేస్తున్నారు. మార్చిలో ప్రపంచ సుందరిమణులు మన దేశంలో హల్చల్ చేయనున్నారు. ప్రపంచ ఫ్యాషనిస్టులు, బ్యూటీ లవర్స్ 71వ మిస్ వరల్డ్ 2024కు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే 115 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఇండియాకు చేరుకోగా ఈ ఏడాది కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి. ఇరవై 28 ఏళ్ల విరామం తర్వాత భారత్లో ఈ పోటీలు జరుగుతుండడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఇండియా వెల్కమ్ ది వరల్డ్ గాలా ప్రారంభోత్సవం జనవరి 20 న్యూఢిల్లీలో హోటల్ అశోక్లో జరిగింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 71వ మిస్ వరల్డ్ గ్లోబల్ ఫినాలే మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 విజేత సినీ శెట్టి అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించనున్నారు. గ్రాండ్ ఫినాలే కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రపంచంలో అత్యంత అందమైన మహిళలు భారత గడ్డపై ప్రతిష్టాత్మక కిరీటం కోసం పోటీ పడడం విశేషం.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.